మీరు చదవరు. మీరు చదువులో వేస్ట్. మీకెన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదివిపించినా వేస్ట్. ఇలా పేరెంట్స్ పిల్లల్ని అంటుంటారు. ఇంకా పిల్లల ముందు కంపేర్ చేస్తుంటారు. ఒకసారి మామ కొడుకుని చూడు, అత్త వాళ్ళ కొడుకుని చూడు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి అంకుల్ వల్ల బాబుని చూడు, పాపని చూడు, ఇలా కంపేర్ చేస్తుంటారు. బై ద వే పిల్లల్ని ఇలా తిడుతుంటారు. ప్రతి పేరెంట్ కూడా విని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందంటే, మన పురాణాల్లో కూడా ఒక లైన్ ఉంటుంది. ఏంటంటే యద్భావం తద్భవతి. దీని అర్థం ఏందంటే మీరెలా ఫీల్ అయితే అలాగే మీకు కనిపిస్తాయన్నట్టు. సో, మీరు ఎలా ఫీల్ అయితే అలా కనిపిస్తాయని క్లారిటీ ఉన్నప్పుడు మరి మీ పిల్లల గురించి మీరు నెగెటివ్‌గా ఎలా ఆలోచిస్తున్నారు? ఎందుకు ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. సో, మీరు మీ పిల్లల్ని కంపేర్ చేసే కంటే ముందుగా అసలు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ స్కిల్స్ ఏమున్నాయో ఒకసారి ఫోకస్ చేయండి. అంటే మీరు నెగెటివ్‌గా మీ పిల్లల్ని చూసినంత కాలం, మీ పిల్లలు మీకు నెగెటివే కనబడుతుంది. ఎప్పుడైతే ఒక పాజిటివ్ వేలో మీ పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకు పాజిటివ్ వేలో చెప్తుంటారో, అప్పుడే మీ పిల్లల్లో చిన్న చిన్నగా గ్రోత్ కనిపిస్తుంది. అంతేకాని మీరు నెగెటివ్‌గా వాళ్ళ మీద ప్రతిసారి తిడుతుండడం వల్ల, ప్రతిసారి నెగెటివ్‌గా వాళ్ళని కంపేర్ చేస్తుండడం వల్ల, వాళ్ళ లోపల ఉన్నటువంటి ఎనర్జీ, ఆ స్కిల్స్ అనేది మీరే చంపేస్తున్న వాళ్ళవుతారు. కాబట్టి దయచేసి పిల్లల్ని కంపేర్ చేయకండి. మీరు రిపీటెడ్‌గా పిల్లల్ని తిట్టడం, వేరే వాళ్ళతో కంపేర్ చేయడం, నెగెటివ్ కామెంట్స్ చేయడం వల్ల చెప్పినాను గదా! యద్భావం తద్భవతి. మీరెట్లా అనుకుంటే బయట అట్లయితది. సేమ్ పిల్లల్ని గూడా మరి మంచిగా అనుకుంటే మన పిల్లలే మంచిగా అవ్వడం కాదు. ఇప్పుడు తిట్టడము, వేరే వాళ్ళతో కంపేర్ చేయడం మన ఇంటెన్షన్ కాదు. మన పిల్లల్ని మనమే తక్కువ చేసుకున్న వాళ్ళం అయితాం. కాబట్టి ఫస్ట్ మన పిల్లల్ని మనం ఒక పాజిటివ్ వేలో మనం చూసినప్పుడే ఆ పాజిటివ్ ఇంటెన్షన్ వాళ్ళలో బిల్డ్ అయితుంది. సొసైటీలో గూడా మీ పిల్లల పట్ల ఒక పాజిటివిటీ ఉంటుంది. కాబట్టి నెగటివిటీ అనేది బంద్ చేయండి. మీ పిల్లల్ని తిట్టడం, కంపారిజన్ పొరపాటున గూడా చేయకండి. వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా ఎలాంటి స్కిల్స్ కావాలో ఫోకస్ జేయండి. చదువుతలేరా? చదువుకోవడానికి చాలా స్కిల్స్ ఉన్నాయి. బాగా డాన్స్ చేస్తలేరా? డాన్స్‌కి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. బాగా ఆడతలేరా? పాడతలేరా? ప్రతి దానికి కూడా ఒక ట్రైనింగ్ ఉంటది. సో, స్టడీ విషయంలో మీకు అదే ఇబ్బంది ఉన్నట్లయితే నేను ఫిబ్రవరి 8 ఆదివారం రోజు టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్‌షాప్ డిజైన్ చేశాను. ఇది 3 అవర్స్ ఉంటుంది. అద్భుతమైన వర్క్‌షాప్. సో, ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి కాల్ చేసి మీ సీట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. నేను మీ వంశీకృష్ణ. జై హింద్.